ఇక్కడ భానుప్రకాష్ ప్రవీణ్ గారు, మిమ్మల్ని మీ ధైర్యాన్ని ఎవరు ఆపలేరు, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ నీడను కూడా మీరు నమ్మకండి సార్ అని ఇక్కడ మిత్రుడు భానుప్రకాష్ పెట్టిండు. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ భానుప్రకాష్. 100% జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రజల వైపు కొట్లాడుతూనే, ప్రజల వైపు మాట్లాడుతూనే, సమస్యల మీద మాట్లాడుతూనే ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్తాం, జాగ్రత్తగా ముందుకెళ్తాం. నీడను కూడా నిజంగా ఇక్కడ సోదరుడు చెప్పినట్టు నీడను కూడా నమ్మే పరిస్థితి లేదు, నమ్మకూడదు కూడా. ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడు ఎవడు ఎట్లా మోసం చేస్తారో తెలియదు కాబట్టి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉంటాం. మీరు ఇచ్చిన సలహాను పాటిస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతంలోని బెల్ట్ షాప్లో ఒక్కసారి స్పందించండి సార్. తెలంగాణ యువత మద్యం మత్తులో ఊగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ యువత మద్యం మత్తులో తూగిపోతుందని ఇక్కడ నాదెం రామకృష్ణ పెట్టిండు. నిజమే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువకులు వాళ్ళ యువశక్తి అమోఘమైనది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువకుల శక్తిని వాడుకోలేకపోతుంది. పైగా వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతాళ్ళు, అదేవిధంగా బీర్లకు, మందుకు, ఇలాంటి వ్యసనాలకు ఆగమై జీవితాలను ఆగం చేసుకుంటాళ్ళు. వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామన్నారు. 7 నెలలు అయిపోయింది, ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే కనబడతలేవు. పైగా నిరుద్యోగ యువత తాగుడుకు బానిసైంది, బెల్ట్ షాపులు మూసేస్తామన్నారు. మరొక వైపు డ్రగ్స్ వచ్చి గ్రామాన డ్రగ్స్కి అడక్ట్ అయి యువత నిర్వీర్యం అయిపోతున్నది. ఇవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పడతలేవు, వాళ్ళు కేవలం రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని కూడా యువత అర్థం చేసుకోవాలి. దయచేసి డ్రగ్స్ కానీ మందుకు కానీ బానిసలు కాకండి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత మీ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకోండి, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోండి. మీ అమ్మ నాన్న మిమ్మలను పెంచి పోషిస్తున్న బాధలను అర్థం చేసుకొని ఆ ఇంటికి మీరు ఎట్లా ఉపయోగపడాలి అని ఒక ఆలోచనను మాత్రం చేయండి అని నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.